వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మనం వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్లో. బస్సు ప్రమాద ఘటనలు ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్నాయి. ఒకవైపు ఇప్పుడు తాజాగా ఏపీలో జరిగినటువంటి బస్సు ప్రమాద తాలూకు దృశ్యాలు ఆందోళన కలిగిస్తూ అందరిని దిగ్భ్రాంతికి గురి చేస్తుంటే, మరొక దేశంలో కూడా ఇప్పుడు జరిగినటువంటి ఒక బస్సు ప్రమాద ఘటన సంచలనంగా మారింది. ఏకంగా ఆ బస్సు మొత్తం కూడా నదిలో ప్రయాణికులతో సహా బస్సు మొత్తం నదిలో పడి బోల్తా పడింది. దీంతో 16 మంది జల సమాధైపోయారు ఆ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు. ఈ ఘటన బంగ్లాదేశ్లో జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్నటువంటి బస్సు పద్మా నదిలో పడిపోవడంతో 16 మంది మరణించారు. ఈద్ పండుగ జరుపుకొని ఢాకాకు తిరిగి వస్తుండగా డౌలాల్తిదియా పెరిఘాట్ వద్ద ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. పలువురు పిల్లలు, మహిళలు సహా సుమారు 40 మంది ఆ బస్సులో ఉన్నారు. ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి చాలామంది ప్రయాణికులు అక్కడ గల్లంతయ్యారు. నదిలో పడిపోయిన తర్వాత బస్సు బోల్తా పడి నదిలో పడిపోయిన తర్వాత కొంతమంది ఆ కిటికీ అద్దాల నుంచి పగలగొట్టుకొని బయటికి వచ్చి ఆ నదిలో తేలినటువంటి కొంతమందిని అక్కడ తాళ్ళ సహాయంతో వారు కాపాడేటువంటి ప్రయత్నం చేశారు. కొంతమందిని కాపాడారు కూడా. కానీ చాలామంది, ఎందుకంటే బస్సు ఉల్టా పడిపోయింది నదిలోకి, ఇలా స్ట్రైట్గా వెళ్ళి పడకుండా మొత్తం రివర్స్లో పడిపోవడంతో అందులో ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా అల్లకల్లోలంగా ఆ సీట్ల మధ్య ఇరుక్కొని వారు కనీసం అందులో నుంచి నీళ్ళలో మునిగిన తర్వాత బయటకు వచ్చేటువంటి పరిణామాలు లేకుండా పూర్తిగా అందులోనే ఇరుక్కుపోయారు. దీంతో తీవ్రంగా నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్నటువంటి వెంటనే అక్కడి స్థానిక పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. అత్యంత క్లిష్ట పరిస్థితులలో, ప్రతికూల వాతావరణంలో దాదాపు 6 గంటల పాటు తీవ్రంగా శ్రమించిన తర్వాత క్రేన్ సహాయంతో ఆ బస్సును నది నుంచి బయటకు తీశారు. రాజ్బారీ జిల్లాలోని దౌలతియా టెర్మినల్ వద్ద ఫెర్రీ ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నటువంటి బస్సు ప్రమాదానికి గురైంది. ప్రయాణికులతో నిండినటువంటి బస్సు అకస్మాత్తుగా అదుపు తప్పి పద్మా నదిలో పడిపోయింది. ఘటన జరిగినటువంటి ప్రదేశంలో తీవ్ర గందరగోళం నెలకొంది. బస్సును బయటకు తీయగా బస్సు లోపల చిక్కుకున్నటువంటి 14 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకిద్దరు గల్లంతయ్యారు పోలీసులు తెలిపారు. అంతకుముందే డ్రైవర్తో పాటు 2 మహిళల మృతదేహాలను కూడా వెలికి తీశారు. కాగా ఇప్పటి వరకు ధృవీకరించినటువంటి మృతుల సంఖ్య 16కు చేరింది. పలువురు ఇంకా గల్లంతయ్యారు. కొంతమంది అడ్రస్ దొరకట్లేదు. వారి కోసం కూడా గాలింపు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. సో దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా కనబడుతుంది అక్కడ. ఇక బస్సు ప్రమాదంలో అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చాలా మంది వీడియోలు కూడా తీయడం జరిగింది. ఆ బస్సు పడిపోతున్నప్పుడు ఆ వీడియోలు ఇప్పుడు మనం ఆ స్క్రీన్ మీద చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చూస్తే బస్సు ఫెర్రీని సమీపిస్తుండగా ఒక చిన్న యూటిలిటీ ఫెర్రీ పాంటూన్ను ఢీకొట్టింది. ఈ దాటికి బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు నేరుగా నదిలోకి దూసుకుపోయింది. కొంతమంది ఈదుకుంటూ బయటపడి సురక్షిత ప్రాంతాలకు చేరుకోగా చాలామంది ప్రయాణికులు మాత్రం అదే బస్సులో చిక్కుకుపోయారు. ఇంకా పలువురు గల్లంతైపోయారు. 16 మంది చనిపోయినటువంటి వారిని గుర్తించారు. మిగతా వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. ప్రయాణికులలో చాలామంది ఒకే కుటుంబానికి చెందిన వారు ఉండడం కూడా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. బస్సు బయట నిలబడినటువంటి వారు ప్రాణాలతో బయటపడగా బస్సులో చిక్కుకున్నటువంటి వారు మునిగిపోయారు. ఈ ఘటన హృదయ విదారకరంగా ఉంది. ఈ ఘటన బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తారిక్ రెహమాన్ కూడా స్పందించారు. ఘటన పైన, ప్రమాదం పైన దర్యాప్తును ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి కూడా తెలియజేశారు. ప్రగాఢ సానుభూతి అంటూ కూడా తెలియజేశారు. ఏదేమైనా దీనికి సంబంధించినటువంటి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఆ ప్రమాదం జరిగినటువంటి కళ్ళ ముందే చూస్తుండగా ఆ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా జల సమాధి అయిపోయినటువంటి దృశ్యాలు అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది, ఆవేదనకు గురి చేసింది. ఒక రకంగా భయాందోళన కూడా చెందారు. కొంతమంది అక్కడ చూస్తుండగానే అంతమంది ప్రయాణికులు కళ్ళ ముందే చనిపోతుంటే కూడా కాపాడలేకపోయామే అనేటువంటి ఆందోళన అక్కడ వారందరికీ కూడా వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే కొంతమందిని చూడండి, ఆ తాళ్ళ సహాయంతో అక్కడ వారిని మునిగిపోయి బస్సుల నుంచి కొంతమంది తేలి బయటకు వచ్చిన వారిని తాళ్ళు అక్కడ ఉన్నటువంటి మిగతా క్లాత్ అన్నిటితోటి కూడా ఆ బయటకు వచ్చిన 3-4 అయితే కాపాడే ప్రయత్నం కాపాడారు. కానీ బస్సు రివర్స్లో తలకిందులుగా బోల్తాపడి కిందికి వెళ్ళిన సందర్భంలో చాలామంది పైకి రాకుండా అందులోనే జల సమాధి అయిపోవడంతో మృతుల సంఖ్య ఎక్కువగా పెరిగింది. సో ఏదేమైనా ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రమాదానికి సంబంధించిన వీడియోస్ అయితే తెగ వైరల్గా మారాయి.